ఈరోజు మిర్జాపూర్ వద్ద జరిగిన దుర్ఘటన బస్సు యాక్సిడెంట్ టిప్పర్తో మా వార్డు 33వ వార్డు వడ్డర్ గల్లీలో నిరుపేద కుటుంబమైన ఎల్లయ్య గౌడ్ ఆయన డ్రైవర్ పని చేస్తూ నిత్యం జీవనం సాగించే వ్యక్తి మొన్ననే డిసెంబర్ 17న పెద్ద తనకి 4 కుమార్తెలు 1 కుమారుడు. పెద్ద అమ్మాయికి మొన్ననే 17వ తారీఖున పెళ్లి అయింది. ఆ పెళ్లి సందర్భంగా వాళ్ళు వచ్చేసి పెళ్లి కార్యక్రమాలు అయిపోయినాక ఈరోజు చదువు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్నప్పుడు ఈ దుర్ఘటన చెందడం, ఆయన 3 కుమార్తెలు మరణించారని తెలిసి మా వార్డు సభ్యులంతా శోక సముద్రంలో మునిగిపోయాం. వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ ఆత్మకు శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెంటనే జరిగిన సంఘటన మాకు తెలియగానే మా గౌరవనీయులు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. అన్న, మా వార్డు సభ్యులు ఇలా యాక్సిడెంట్లో ఒక కుటుంబానికి 3 చనిపోవడం అంటే, శ్రీనివాస్ నేను ఇప్పుడు ఎక్కడనే ఉన్నాను, మీరు వస్తారండి, నేను ఇక్కడ ఉన్న ఏమున్నా చూస్తా అంటే వాళ్ళకి తగిన న్యాయం చేయాలని నువ్వు చెప్తే స్పందించి సరే సీఎం గారికి కూడా చెప్తానని అన్నారు. కానీ ఇలా మా వార్డులో ఇలా జరగడం చాలా బాధాకరం అనిపించి అందరం కుటుంబంలో కలిసిమెలిసి ఉండడం. ఇప్పుడు అన్ని ఇళ్లలో విషాద ఛాయలు కుమ్ముకున్నాయి. మాకు చాలా బాధాకరంగా ఉంది. దీనిపైన ఆర్టీసీ వాళ్ళు కానీ, సీఎం గారు, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళకి తగిన న్యాయం చేయగలని కోరుకుంటున్నాను. బాబు సార్, బాబు 10th క్లాస్ ఇప్పుడు ఎగ్జామ్ రాస్తే హైదరాబాద్ లాస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయి, మొన్న ఫస్ట్ అమ్మాయి పెళ్లి అయిపోయింది సార్. మొన్న 17కు పెళ్లి చేసాం, పోయిండ్రి, అందరు పోయిండ్రి. మళ్ళీ మా ఆమె పిలిపించింది, చదవకుండా పిలిపాకని చెప్పాను సార్. నేను పిలిపాకని చెప్తే పిలిపించే కొద్దిగా 5 గంటల బస్ ఎక్కించాను. ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ కోటి మీద 5 2 ఉంటారు. అందులో సీట్ వచ్చింది, ఫ్రీ సీటు. మార్కుల్లో ఫస్ట్ సార్, తాండ్రులో సార్, ఫస్ట్. ఇంకొక ఆమెకు బీటెక్ సార్, ఆమె నారాయణ కూడా ఉంటుంది సార్. హాస్టల్లో బీటెక్లో దీన్ని వేస్తుంది, కంప్యూటర్ ఇచ్చారు, క్లాస్ పోతుంది. డాడీ ఇప్పుడు 3 లీడరు వాళ్ళ నుంచే ఈ ప్రమాదం జరిగింది అక్కడ చెప్పిన అందరికి చెప్తున్నా, బాగా రాసుకోండి. ఈ ప్రమాదానికి కారణం వాళ్ళు ముగ్గురు పట్టించుకోకపోవడం వల్లనే, రోడ్డు విస్తరణ చేయకపోవడం వల్లనే జరిగింది. ఇన్నాళ్ళు చెవిల ప్రజలంతా నోరు మూసుకున్నారు, ఎవ్వరు కూడా నోరెత్తలే. ఇప్పుడు చెప్తున్నా, ఈ హత్యకు 3 కారణం. భయ్యా బోలో, ఏ రోడ్ సహీకరణతో మినిస్టర్ బన్ के भी సబితా రెడ్డి क्या किया, कुछ नहीं किया. మహేందర్ రెడ్డి क्या किया, कुछ नहीं. మహేందర్ రెడ్డి ఏం చేయలే, చెవులకు సబితా రెడ్డి ఏం చేయలే, స్థానిక ఎమ్మెల్యే యాదవ్ ఏం చేయలే. వీళ్ళు పట్టించుకుంటే ఈ యాక్సిడెంట్ జరిగేది కాదు. ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం వీళ్ళు ముగ్గురు బాధ్యత వహించాలి. అన్న బిడ్డ అఖిల మంచి భవిష్యత్తున్న అమ్మాయి, MBA చేస్తున్నది, లక్షల రూపాయలు పెట్టి వ్యవసాయ కుటుంబం నుంచి